ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఒక డౌట్ చెప్పండి. అప్పుడు భర్త చనిపోయిన ఆడవాళ్ళు వివాహం ఎందుకు చేసుకోరు? మామూలుగా చూసుకుంటే భార్య చనిపోతే భర్త మాత్రం ఏదో కారణాలు చెప్పి పెళ్లి చేసుకుంటారు. ఒంటరిగా ఉండలేకో, పిల్లల్ని చూసుకోవాలనో, తన పనులు అవ్వట్లేదనో. అలా మరి భార్యలు ఎందుకు చేసుకోవట్లేదు? అంటే వాళ్ళకి కోరికలు, ఆశలు ఏమి ఉండవా? అంటే అన్ని చంపేసుకుంటారా వాళ్ళు? అంటే అందరి గురించి కాదు, కొంతమంది అయితే ఉన్నారు అలాగా. అంటే వాళ్ళు ఎందుకు అసలు పెళ్లి చేసుకోరు? అంటే అది ప్రతి మనిషికి సహజంగా వయసుతో పాటు వచ్చే కోరికలు, ఆశలు, ఇష్టాలు అన్నీ ఉంటాయి. భర్త సడన్గా చనిపోయినంత మాత్రాన అవన్నీ చచ్చిపోవు, చంపుకుంటారు, అవసరాన్ని బట్టి చంపుకుంటారు. మన భారతదేశంలో ముఖ్యంగా భర్త లేని స్త్రీ అనాథ కిందే లెక్క. అది ఏదో ఇంట్లో సేవ చేసుకుంటూ బ్రతకాల్సిందే తప్ప దాన్ని బయట సొసైటీలో ఫ్రీగా తిరగడానికి లేదు ఒకప్పుడు. అయితే వాళ్ళ ఇష్టాలతో సంబంధం అంతకంటే లేదు, ఎవరికి వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేదు, చంపుకోవాల్సిందే. అయితే కాలం మారుతున్న కొద్దీ ఆడవాళ్ళు కొద్దిగా బయటికి రావడం మొదలుపెట్టారు, చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మామూలుగా అన్నీ ఉన్న స్త్రీలతో సమానంగా తిరుగుతున్నారు. కానీ వాళ్ళ మనసులో కోరికలు ఎక్కడికి పోతాయి? బయటికి వ్యక్తపరచలేరు. భయం. 100కి 90 మంది బయటపకపోయినా కూడా ప్రతి మనిషిలాగానే ఆవిడకు కూడా బొట్టు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి, అందరితో సరదాగా తిరగాలి, భర్తతో సరదాగా సమయం గడపాలి అనే కోరిక ప్రతి ఒక్క ఆడదానికి ఉంటుందమ్మా. దాన్ని ఎవ్వరూ కాదనలేని నిజం. అది కాదు అని ఎవరైనా అన్నా కూడా అది అబద్ధమే. వాళ్ళ మనసును వాళ్ళు చంపుకొని మాయ చేసుకుని బయటికి పతివ్రత కబుర్లు చెప్తున్నారు అంతే. ఎవరి కోరికలు కాదనేటువంటి పరిస్థితి సమాజానికి ఉంది. అంటే నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా ఉండకూడదని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేశారు సమాజం మనకి ఆ రోజుల్లో. ఇంకా చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకి వ్యతిరేకించి చాలామంది పిల్లల్ని వ్యతిరేకించలేక వెనక్కి వెళ్ళిపోతారు. పిల్లలు ఏదేదో చాలా పరువు తక్కువ అనుకుంటారు. మీ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా అని సమాజం ఊరుకోదు కదా. మీ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా అని అడిగితే వీళ్ళు చాలా తప్పులా ఫీల్ అవుతారు. కానీ అవును, మా అమ్మ పెళ్లి చేసుకుంది, నేనే పెళ్లి చేశాను, మా అమ్మ ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటుందని తిరిగి సమాజాన్ని ప్రశ్నించలేరు వీళ్ళు. అలా చెప్పే ధైర్యం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ధైర్యం లేని పెరిగితనం వల్ల, ఆ సోషల్ స్టిగ్మా వల్ల వాళ్ళు ఒప్పుకోరు. ఈ వయసులో నీ పెళ్ళి ఏంటి, మా పిల్లల్ని చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు కదా అని. చాలామంది నాకు కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు, హాయిగా మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకుంటూ ఉండొచ్చు కదా అని. ఉండొచ్చు, కానీ అసలు ఆ పరిస్థితులు ఎక్కడున్నాయి? నీకు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి? న్యూక్లియర్ ఫ్యామిలీలో ఆమె పిల్లలు ఎక్కడో ఉంటారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కడో ఉంటారు. ఈవిడ ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్ళకో ఒకసారి 10 రోజులు వెళ్ళిందనుకో, వాళ్ళు దగ్గరికి రాలేరు, దూరం నుంచి చూస్తారు. కాబట్టి ఆవిడ దగ్గర అవ్వాలంటే కొన్ని నెలలు వాళ్ళతో కలిసి ఉండాలి. వాళ్ళతో అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ఆ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల ఆ ఎఫెక్షన్ ఉండదు. ఎఫెక్షన్ లేనప్పుడు పిల్లలు దగ్గరికి రారు. మరి ఏం చేస్తుంది? మనవాళ్ళని మనవరాల్ని ఆడించవచ్చు కదా అన్న మాట ఒకప్పటి పాత మాట. జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో ఎవ్వరూ లేని అనాథ ఆమె ఒక్కతే ఉండదు. ఎలా బ్రతకాలి? ఒంటరి మనిషి అర్ధరాత్రి అపరాత్రి ఏ బాత్రూంలోనో పడిపోతుంది. ఎవరు లేవదీస్తారు? ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారు? కోకొల్లలో ఉదాహరణలు అలా ఒంటరిగా ఉండడం వల్ల ప్రమాదానికి గురై చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది. ఇంకా అటాక్లు ఉంటాయి. ఒంటరి ఆడవాళ్ళు అయితే ఎంతోమంది అటాక్ చేస్తూ ఉంటారు. ఇదే అవకాశంగా తీసుకుని ఒక్క మనిషి కాబట్టి అటాక్ చేస్తారు. మరి అలాంటివన్నీ తప్పించుకోవాలంటే మనిషి ఒక తోడు ఉండాలి కదా. ఖచ్చితంగా. అంటే మేడం, తోడు నీడ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు కదా, అంటే మీ దగ్గరికి వస్తూ ఉంటారు చాలా మంది లేడీస్ కూడా, ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు కదా. అంటే వాళ్ళు వచ్చినప్పుడు అడిగే ప్రశ్న ఏముంటుంది మీ దగ్గర? మొదటి ప్రశ్న ఏముంటుంది? నాకు ఒక మంచి తోడు కావాలి. ఎవరైనా సరే నాకు ఒక మంచి తోడు కావాలి. నేనేమంటానంటే, ఇదేమి మార్కెట్లో వంకాయలు కాదు, చచ్చొంకాయ పుచ్చొంకాయ చూడడానికి. మంచి చెడు అనేది ముఖం మీద రాసి ఉండదు, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని. అది మీకు సర్దుకోవటంలో, సరిపెట్టుకోవటంలో ఉంటుంది. ఆయన్ని చూసి ఎరగా బొరగా బాగానే ఉన్నాడు కదా అని చేసుకున్న తర్వాత ఆ కంపాటబిలిటీ ఉండదు, ఆయనకి నీకు పడదు. అంచేత కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత మీ ఇద్దరికీ సరిపడుతుందా లేదా, మీ భావాలు సరిపడతాయా లేదా, మీ ఊహలు సరిపడతాయా లేదా, నీ ఇష్టానికి ఆయన ఎంతవరకు గౌరవిస్తాడు, నువ్వెంతవరకు ఆయన ఇష్టాన్ని గౌరవిస్తావు అనేది వాళ్ళ మాటల ద్వారా తెలియాలి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, స్త్రీలకి ఏంటి స్వాభిమానం కానీ, లేదా కలిసి ఉండడంలో ఉండేటువంటి ఆ సహజీవనంలో ఉండేటువంటి కష్ట నష్టాలు కానీ ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఆయన ఇష్ట ప్రకారమే నడవాలని కొన్ని తరాలుగా మగవాడు పెత్తనం అలవాటు అయిపోయింది. అంచేత చిన్న చిన్న వాటిల్లో సర్దుకునే సహనం ఆడదానికి ఉండాలి. లేదంటే ఇద్దరు హోరాహోరీ పోట్లాడుకుంటారు, దానివల్ల ప్రయోజనం లేదు కదా. అంచేత ఆ సర్దుబాటు గుణం ఉందా లేదా చూసుకోవాలి. సర్దుబాటు గుణం ఉండే తీరాలి. అంటే ఆయనకి ఇష్టమైన పని ఆయన చేసినప్పుడు ఇది నాకు ఇష్టం లేదు, నువ్వు ఎలా చేస్తావు అని క్వశ్చన్ చేయడానికి లేదు.
నువ్వు తట్టుకోవాల్సిందే. అలాంటి సహనం, అలాంటి సర్దుబాటు తత్వం ఆడవాళ్ళలో ఉంటేనే ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మగవాడి మనస్తత్వంలో ఇంకా మార్పులు రాలేదు. ఏ నూటికో ఒక్కోటికో ఒకరో ఇద్దరో ఉంటారు. ఆమెకి విలువివ్వాలి, ఆమె అభిప్రాయాలకి నేను విలువివ్వాలి అని ఆలోచించే మగవాళ్ళు చాలా తక్కువ ఉంటారు సహజంగా. వయసు మీద పడినా కూడా పడిన కొద్దీ పెరుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు నా ఇష్టమే అలవాటు అయిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చి కాదంటే ఎలా అని అడిగేవాళ్ళు ఉంటారు. ఒక మహానుభావుడు ఎవరు చెప్పారు, ఆయనకి 2 గంటలకు భోజనం అలవాటుట, ఆవిడకి 1 గంటకు అలవాటుట. 2 కాకుండా 1:30కి భోజనం చేద్దామంది. నాకు 2కి అలవాటు, నేను 2కే తింటా, చాలంటే నువ్వు తిని. ఆమె దారిన ఆమె తినేసి, ఆమె దారిన ఆమె పడుకొని, ఆమె దారిన ఆమె ఉండిపోయినప్పుడు ఇద్దరు కలిసి ఉన్న ఉపయోగం ఏముంది? ఇద్దరు కలిసి ఉండాలంటే ఏదైనా కొన్ని కాంప్రమైజ్ కావాలి జీవితంలో ఇద్దరు కూడా. అది లేనప్పుడు అలాగే కొట్టుకు చూస్తుంటారు. అంచేత ముఖ్యంగా మనం అడిగేది ఏంటంటే ఒక మంచి తోడు చూసి పెట్టండి అని. ప్రీవియస్ మేడం నేను మీ ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు కపుల్స్తో కూడా మాట్లాడాను, కొంతమంది బ్యాచిలర్స్తో కూడా మాట్లాడాను. అంటే అక్కడికి మీ ఆర్గనైజేషన్ వచ్చిన వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకుంటారు, కొంతమంది మాత్రం ఫ్రెండ్స్గా కూడా ఉన్నారు చాలామంది. అంటే వాళ్ళు తోడు దొరకక, లేకపోతే వాళ్ళు అలా ఫ్రెండ్లీ నేచర్ అన్నట్ట, అదే సహజీవనం కూడా ఉంటుందా? ఎక్కువ మంది ఇప్పుడు సహజీవనానికి ఇష్టపడుతున్నారు. మగాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సహజంగా. ఎందుకంటే సహజీవనంలో ఉన్న వెసులుబాటు ఏంటంటే పడకపోతే మళ్ళీ కోర్టుకి ఎక్కడం, డైవర్సు, కొన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి విడాకులు రావాలంటే. మ్యూచువల్ కన్సెంట్ మీదైనా 1 సంవత్సరం పడుతుంది. ఆమెకు విడిపోవాలని ఉండకపోవచ్చు, ఈయనకి విడిపోవాలని ఉండొచ్చు. అంచేత ఈ తేడాలతో మ్యూచువల్ కన్సెంట్ రాదు. సహజీవనం అనుకో, నాకు అక్కర్లేదని వెళ్ళిపోవడం తేలిక, ఎప్పటికప్పుడు దుమ్ము దులిపేసుకుని వెళ్ళిపోవచ్చు. అంచేత సహజీవనంలో ఆ సౌకర్యం ఉంది కాబట్టి ఎక్కువ మంది మగవాళ్ళు సహజీవనానికి ఇష్టపడతారు. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు కాలం మారుతోంది కాబట్టి వాళ్ళు కూడా సహజీవనానికి అభ్యంతరం లేదు, కానీ నాకు ఇల్లు రాసి అని అడుగుతారు సింపుల్గా. ఒక ఇల్లు అంటే హైదరాబాద్ బస్తీలో కొన్ని కోట్ల విలువ చేస్తుంది. ₹1,00,00,000 ఆస్తి 70 ఏళ్ల వయసులో 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరిస్తారు? ఇవ్వాలి కదా, అదంత తేలిక కాదు కదా. అంచేత ఫ్రెండ్లీగానే ఉంటారు ఇద్దరు. మళ్ళీ కలిసి సహజీవనం అంటే ఆవిడ బేరం పెడుతుంది కదా ఇల్లు కావాలని. అంచేత కొన్నాళ్ళు మాట్లాడుకుందాం అంటారు. మా దాంట్లో ఎవరో ఒక ఆయన ఇలాగే ఒక ఆవిడతో మాట్లాడుకున్నారు. ఆయన ఏమన్నాడంటే, 4 నెలలు సహజీవనం చేద్దాం, నువ్వు మా ఇంటికి వచ్చేసే పెట్టే బెడ సర్దుకుని మా ఇంట్లో ఉండు మాతో పాటు, ఆ 4 నెలలు మన ఇద్దరికి సూట్ అయితే పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఎంత బాగుంది వినడానికి. కానీ 4 నెలలు నీతో కలిసి మీ ఇద్దరు కలిసి జీవించి భార్యాభర్తల్లాగే ఉంటారు కదా. 4 నెలలు ఉన్న తర్వాత ఈడే మడిగట్టుకొని వేరే కదా ఉండదు కదా. కలిసి ఉన్న తర్వాత ఒక్కసారిగా నువ్వు నాకు వద్దు 4 నెలల తర్వాత అనేస్తే అప్పుడు మళ్ళీ ఇంకొక సహజీవనానికి వెళ్తుందా, ఇంకో పెళ్ళికి వెళ్తుందా? ఒక స్త్రీకి జనరల్గా ఒకటే అవకాశం, అయితే రెండో అవకాశం మనం ఇచ్చాం. రెండో అవకాశం ఇచ్చినంత మాత్రం 2 కాదంటే 3, 3 కాదంటే 4 చీరలు మార్చినట్టు మొగుళ్ళని మార్చడం కాదు. అది నేను పదే చెప్తున్నా ఆడవాళ్ళకు కూడా. ఒక్క అవకాశం ఉంది అంటే ఆ అవకాశాన్ని మాత్రమే ఉపయోగించుకోండి. అంతేగాని సహజీవనం కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కాదు ఇది, విచ్చలవిడి శృంగారం కాదు ఇది. అంచేత ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఫెయిల్ అయింది అనుకోండి, నా కర్మ ఇంతే అనుకోండి. మామూలుగా ఇంకో క్వశ్చన్ చెప్పండి, ఒక డౌట్ మేడం నాకు. ఇప్పుడు చెప్పండి. 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, మోసాలు జరుగుతూ ఉంటాయి, విడిపోతూ ఉంటారు. అంటే ఈ ముదిమి వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయా అంటే ఏం చెప్తారు మేడం? ఉన్నాయమ్మా, సమస్యలు లేని ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇద్దరు మనుషులు కలిసి, ఒక భార్యాభర్తే కాదు, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఉన్న సమస్యలు వస్తాయి, ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉన్న సమస్యలు వస్తాయి, ఆడమగ ఉన్న సమస్యలు వస్తాయి. అయితే మెయిన్ కావాల్సింది ఏంటంటే వీళ్ళ బంధం గట్టిగా ఉన్నప్పుడు ఎలా వచ్చిన సమస్యలు అలాగే సాల్వ్ చేసుకుంటారు. అది లేనప్పుడే కొట్టుకుంటారు. సమస్యలు ఎన్నో వస్తాయి, కానీ కూర్చొని చర్చించుకోవాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఆడవాళ్ళు మగవాడు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మగవాడు నా సొంతం, నా మొగుడు నాకే సొంతం సినిమాలాగా వీడు నా మనిషి అన్న ఫీలింగ్ ఉండకూడదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసు పెళ్లిలో అయితే ఆయన ఒక్కడే, కానీ ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది, అంతకుముందు ఆయన పిల్లలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు, భార్య లేదు. కానీ ఆ ఫ్యామిలీలో నువ్వు కలిసిపోగలగాలి, ఆ పిల్లల్ని నువ్వు కలుపుకోగలగాలి. నువ్వు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని అందరినీ కూడా నువ్వు కలుపుకోగలిగినప్పుడు వాళ్ళు కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. అది లేకుండా వాళ్ళ పిల్లలు వస్తే నన్ను చూడాలంటున్నాడండి, నేనెందుకు చూడాలి, నేనేమన్నా ఆయనా అని అడుగుతారు కొంతమంది. ఆయన ఇష్టమైనప్పుడు ఆయన కుటుంబాన్ని ఎందుకు ఇష్టపడవు? ఆ వయసులో కూడా ఆ వయసులో కూడా నా భర్త నాకే సొంతం అని, నా ఆ ఇల్లు వయసులో నాకే సొంతం అన్న చేసుకున్నప్పుడు కూడా. ఫీలింగ్ ఆ వయసులో కూడా ఉంటుంది. నేను ఎందుకు చూడాలి ఆయన పిల్లల్ని అంటే కేవలం ఆయన కోసమే వెళ్తున్నానన్న దృష్టితో ఉండకూడదు. అలా అందరూ ఉంటారంటే అలా కొంతమంది ఉంటారు. అలా ఉన్నప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది కదా. ఆయనకి ఏమనిపిస్తుంది, ఆయన పిల్లలు ఇప్పుడు పండగకి పిల్లలు పిలవాలనుకున్నాడు అనుకో, ఈమె ఒప్పుకోలేదు, వాళ్ళు రాలేదు, ఈమెకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వచ్చిన ముఖం మార్చుకొని చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఈవిడికి మనం రావడం ఇష్టం లేదని, వాళ్ళు దూరం అయిపోతారు. ఆయన ఈవిడితో బంధం తెచ్చుకున్నంత మాత్రాన పాత బంధాలు తెంపుకోలేదు కదా, తెంపుకోలేడు కదా, దాన్ని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చెయ్యవు?
కూర్చొని మాట్లాడుకో. నీ పిల్లలు ఉంటే నీ పిల్లలు రమ్మని, ఆయన పిల్లలు ఉంటే ఆయన పిల్లలు వస్తారు. అలా అందరూ కలిసిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఆ బంధం గట్టిపడుతుంది. అది లేకుండా నా మగుడు నాకే సొంతం అని, నాకు మాత్రమే ఈయన సొంతం అని ఆయన, నాకు మాత్రమే ఈవిడ సొంతం అని ఈయన అనుకుంటే ఈ వయసులో పెళ్ళిళ్ళు సక్సెస్ కావు ఎక్కడైనా. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.